మోడీ సర్కార్ సంచలనాత్మకమైనటువంటి అడుగులే వేస్తుంది. ఎట్లయితే రక్షణ రంగంలో విదేశీ సంస్థలకు పోసే డబ్బుల్ని తగ్గించి, అదే సొమ్ముని ఇండియాలో ప్రైవేట్ సెక్టార్‌లో ప్రోత్సహిస్తే 2.5 లక్షల కోట్ల రూపాయల మేర భారతదేశం నుంచి ఇప్పుడు ఎక్స్‌పోర్ట్స్ జరుగుతున్నాయి. తయారీ జరుగుతున్నాయి భారతదేశంలో. ఇది దాదాపు 35 వేల కోట్ల రూపాయల ఎక్స్‌పోర్ట్ కూడా జరిగినాయి ఆయుధాలు. ఇంకా శరవేగంగా పెరుగుతోంది. మన సైన్యం కొనగా మిగిలిన ఇతర దేశాలకు కూడా అమ్మే స్థాయికి వెళ్ళాం. దీంతో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేసింది. 5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు భారతదేశంలోనే ఖర్చు పెట్టబోతుంది. క్రిటికల్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో 100 క్రిటికల్ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ని ఇండియాలోనే తయారు చేసేందుకు సిద్ధపడింది. $51 బిలియన్, అంటే దగ్గరగా 5 లక్షల కోట్ల రూపాయలు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ దిశగా అడుగులు వేస్తోంది. ఏదైతే మన భారతదేశానికి సంబంధించి ఇది ఒక కీలకమైనటువంటి అడుగు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటిది. ఇదివరకే చైనాకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వెరైటీస్ని ఇండియాలో ప్రోత్సహించినటువంటి విధంగానే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా, అట్లాగే సెమీ కండక్టర్ చిప్స్ని ఇండియాలో ప్రోత్సహించినటువంటి విధంగానే ఇప్పుడు మరికొన్ని సరికొత్త అడుగులు వేస్తుంది. మరొక 5 లక్షల కోట్లు ప్రైవేట్ సెక్టార్లోకి ఇండియాలోని కంపెనీలకు రాబోతుంది.